ఏమ్మా? ఏమీ లేదు చిన్న మావయ్య. ఆ ఫోటోలో మధ్యలో ఉన్నారే, వారు సరిగ్గా కనిపించటం లేదు. ఏదో మరకున్నట్టుంది. అది తుడుద్దామని. ఏం లేదమ్మా, ఫోటో కొంచెం చెదబట్టినట్టుంది. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఓ అవునా, సరే. మేడం, మీరు అడిగిన బిల్. రమ్మన్నారా? ఇది చూసావా? మీ నాన్నగారు మనందరి మంచి కోసం ఈ సంస్థకు కొన్ని ముఖ్యమైన నిబంధనలు పెట్టారు. అవేంటో గుర్తున్నాయా నీకు? ఇలా ఫ్యామిలీ బిజినెస్ నుంచి సొంత అవసరాలకి డబ్బు కానీ వస్తువులు కానీ ఒక కుటుంబ సభ్యుడు తీసుకుంటే దానికి ప్రొపరేటర్ గారి పాలసీ ఏమిటి? వచ్చినపాటి కుటుంబ సభ్యులు ఎవరైనా తన సొంత ఖర్చుకి లేదా ఉపయోగం కోసం ఉమ్మడి వ్యాపారం నుంచి డబ్బు కానీ వస్తువులు కానీ తీసుకుంటే ఆ మొత్తం తిరిగి చేయాలి. గుడ్, బానే గుర్తుంది. ఇదిగో బిల్లు. ఎప్పుడు ఎలా తిరిగిస్తావో ఆలోచించుకుని చెప్పు. ఇదిగో బాబు, ఈ అకౌంట్ లో బిల్స్ అన్ని పే చేసేయాలి, సరేనా? అలాగే పే చేసిన వెంటనే నాకు పంపించేసేయండి. ఓకే మేడం. పెదనాన్ని క్షమించేసావనుకున్నాను నాయనమ్మ. ఇంటి విషయం క్షమించేశాను, కానీ ఇది బిజినెస్ కు సంబంధించిన విషయం. ఉమ్మడి వ్యాపారంలో డబ్బు అందరిది. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది నువ్వు కూడా గుర్తు పెట్టుకుంటే మంచి, సూర్య. Stupid. ఇప్పుడు ఈ టైంకి శ్రీనివాస్ లేచి రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. I'll call him now. God, I'm so excited.
గణపతి అమ్మ ఎలా ఉంది? అమ్మ సూపర్. నా పరిస్థితి ఏం బాలేదు. ఏ ప్రాజెక్ట్ సబ్మిషన్ టైమా? అఫ్ కోర్స్, లేకపోతే నీకెందుకు ఫోన్ చేస్తాను? టైం వేస్ట్. రేయ్ నేను ఇప్పుడు చాలా పనిలో ఉన్నాను. బాయ్. మరి నా ప్రాజెక్ట్? ఏ పోరా. శ్రీనివాస్ బావకి బావ కాల్ చేయి. సిగ్నల్ లేదు. బా సిగ్నల్. సర్చ్ ఫర్ సిగ్నల్. శ్రీనివాస్ తో మాట్లాడాలి. సిగ్నల్ ప్లీజ్ ప్లీజ్. విండో. One point. Please. 2 points. 3 points. Hey, 4 points. 4 points. 4 points. Just 4 points. చచ్చిపోయావే నువ్వు. ఛార్జింగ్ లేదే. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? ఒక్క కాల్, జస్ట్ 1 కాల్. ఎప్పుడు చేసిన ఏదో ఒక ప్రాబ్లం. ఒక్క కాల్ చేయడానికి ఇన్ని ఇంటరప్షన్సా? ఓ గాడ్, వాట్స్ హ్యాపెనింగ్? నిన్ను చంపేస్తా. నిన్ను కాదే సార్. You need to die. Eat it. Eat it. Eat it. Eat it. Eat it. Stupid. నీకు సరిపోదు. నీకు ఇంకా కావాలి. Eat this. Eat it. Eat this. Eat this. Eat this. Eat this. Eat this. Eat this, sir. Eat this. సామోదినా ఏమైంది? అది నేను నీకేం చెప్పలేను వదినా. నాకు పిచ్చి కోపంగా ఉంది. వదినా నాకు మొత్తం చెప్పొద్దు, ప్రాబ్లం మాత్రమే చెప్పు, వివరాలు అవేమి వద్దు. మరి నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ చేద్దాం అనుకుంటే ఎన్ని ఇంటరప్షన్స్ వస్తున్నాయి. వర్క్ ఈజ్ వెరీ సింపుల్ అయినా సరే అందుకే నాకు పిచ్చిగా కోపం వస్తుంది. గణపతిని కూడా తిట్టేశాను పాపం. పద్మావతి వదినా ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ప్రాబ్లం చెప్తుంటే సొల్యూషన్ కూడా వచ్చేసింది. నాకు అర్థం కాలేదు వదినా. సొల్యూషన్ అంటే గణపతి. మా గణపతి? మీ గణపతి కాదు, మనందరి గణపతి వినాయకుడు. ఓ, నువ్వు చేద్దాం అనుకుంటున్న పని మంచిదేనా? చాలా మంచి పని వదినా. అయితే ఇంకేంటి, ఒక మంచి పని అనుకొని దానికి బాధలు ఎదురైనప్పుడు వినాయకుడిని తలుచుకుంటే ఆ కంటకాలన్నీ తొలగిస్తాడు, విఘ్నాలన్నీ నాశనం చేస్తాడు. ఓ, వినాయకుడిని ప్రే చేయాలా? నీకు వినాయక చవితి తెలుసా? తెలీదు, కానీ గణేష్ చతుర్థి తెలుసు. అదే వినాయక చవితి వదినా. ఓ, గణేష్ చతుర్థి అంటే వినాయక చవితియా? రెండు వేరు కావా? కాదు, రెండు ఒకటే. మన తెలుగు వాళ్ళం వినాయక చవితి అంటాం. అయినా ఇంకొన్ని రోజుల్లో ఉందిగా వినాయక చవితి. ఓహో అవునా. పద్మావతి వదినా, యు ఆర్ బ్రిలియంట్. నీకెన్ని విషయాలు తెలుసు. అయితే నేను కూడా వినాయకుని ప్రే చేస్తే ఇంటరప్షన్స్ అన్ని పోతాయా? తప్పకుండా పోతాయి. థ్యాంక్ యూ పద్మావతి వదినా. ఏంటి వదిన నిజంగా అంత పెద్ద మాట ఉందా? నేను అస్సలు నమ్మలేకపోతున్నానే. ఇది
ఇదిగో బిల్లు. చూడండి మావయ్య గారు, సొంత కొడుకని కూడా చూడకుండా ఏదో పెద్దాయన పెట్టిన నిబంధనలని ఆ విషయం తీసుకొని ఇంత రార్దంతం చేసింది ఆవిడ. ఆవిడికి సొంత కూతురే పట్టలేదమ్మా. వీడింకా కొడుకు. అయినా రూల్స్ అందరికీ ఉంటాయి. అయినా ఏదో తూతూ మంత్రంగా పెట్టుకుంటాం గానీ పాటిస్తామా పెడతామా? అసలు రూల్స్ ఉన్నది పాటించడానికి అమ్మా. చీ, 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 చీ. ఇందులో పెద్ద జోక్ ఏంటంటే ఈ రూల్స్ పెట్టిన ఎప్పుడో పోయాడు. ఇంకా పట్టుకుని వేలాటమే మూర్ఖత్వం అంటాను. నా పరిస్థితి ఏం చెప్పమంటారు? అసలే పుండు, దాని మీద దురదలా ఉంది నా పరిస్థితి. అబ్బా, ఇప్పుడు కూడా నీ చతుస్తామితలు అవసరమా? నీ ఉద్దేశం ఏంటో సరిగా చెప్పు. మన పద్మకి పెళ్లి చూపులు అనుకున్నాం కదా, ఇవాళ్ళో రేపో వాళ్ళు వచ్చేటట్టున్నారు. ఈ టైంలో ఈ కొత్త తలనొప్పేవటం. నాకు కూడా ఏం చేయాలో పాలుపోవటం లేదు రాజీ. ఒరే రాము, నీ బాబాయి నేనుండగా నువ్వు దిగులు పడుతున్నావా? ఇంకా నేను బతికే లాభం రా. అలా అనకండి మావయ్య. అవును బాబాయ్, ఈ కష్టం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించగలవు. ఎక్కిస్తాను, నేను ఈ ఇంటికి పెద్ద దిక్కునరా. నాకు కాకపోతే ఎవరికుంటే చెప్పు బాధ్యత. ఇప్పుడు పెద్దత్తకి నో టెన్షన్ కదా. అదే పుట్టింటికి వెళ్ళాలి అనే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. అమ్మకి పాపం వచ్చిపోయే టెన్షన్స్ కంటే నా పెళ్లి గురించే బాధ ఎక్కువ. అయినా నీ పెళ్లికంత కంగారు ఎందుకు వదినా? ఏమో, కృష్ణ పుష్కరాల్లోపు పెళ్లి చేయాలని అమ్మ కంగారు పడుతుంది. అదేం డెడ్ లైన్? అంటే పుష్కరాలు జరిగిన తర్వాత 1 year వరకు పెళ్లి చేసుకోకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే అమ్మ కంగారు పడుతుంది. ఆల్రెడీ పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేసింది. ఇంకో 2-3 daysలో పెళ్లి చూపులు జరుగుతాయి. ఏంటి 2-3 days లో పెళ్లి చూపులా? అమ్మో, అలా ఎలా అరేంజ్ చేస్తారు? అలా ఎలా జరుగుతుంది? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వు నా వదినవి కదా, అందుకే నేను అసలు ప్రిపేర్డ్గా లేను నీ పెళ్లి చూపులకి. నా పెళ్లి చూపులకు నువ్వు ప్రిపేర్ అవడం ఏంటి? అయ్యో, నీకు తెలీదు వదినా. వదినా, నీకు పెళ్లి చూపులు వద్దని చెప్పేవా? ప్లీజ్ 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 ప్లీజ్. అలా ఎలా అని చెప్పగలను శామ్, నేను చెప్పలేను. అదేంటి వదినా, ఇది నీ పెళ్లి, నీ లైఫ్, నీ ఇష్టం. నువ్వు ఎస్ అనకుండా ఏమీ జరగకూడదు. శామోదినా, నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది. చూడు, నీ మాట విని ఈసారికి నో చెప్తాను, కానీ ఆ తర్వాత ఇంకో పెళ్లి చూపులు, ఇంకొక అబ్బాయి, అంతే కదా. దాని బదులు అమ్మ వాళ్ళు చెప్పినట్టు చేయడమే మంచిది. కనీసం వాళ్ళకైనా మనశ్శాంతి ఉంటుంది కదా. పాపం పద్మావతి వదిన చాలా బాధపడుతుంది. ఈ పెళ్లి చూపులు ఎలాగైనా తప్పించాలి. బావకి బావ శ్రీనివాస్ తప్ప ఇంకెవ్వరి ముందు పద్మావతిన కూర్చోకూడదు. ఎస్, అంతే. శామ్, నువ్వు డిసైడ్ అయ్యా, ఇంకా అదే జరుగుతుంది.
వచ్చేసారా? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకు? ఇవాళ జీతాల రోజు కూడా కాదే. చి పొండి, నేనంత ప్రేమగా అడుగుతుంటాను. ఓ సారీ. నువ్వు ఇవాళ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మనకు మన పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు నువ్వు నాకు ఇలాగే ఎదురొచ్చేదాన్ని. ఇప్పుడేమో నువ్వు అసలు నన్ను పట్టించుకోవడమే మానేసావు. ఉంటే సీరియల్ చూస్తూ టీవీ ముందే ఉంటావు, లేదా ఫోన్లో ఉంటావు. అవును, ఇవాళ సీరియల్స్ ఏమి లేవా? ఉన్నాయండి, మీతో కలిసి చూద్దామని రికార్డ్ చేసి పెట్టాను. ఏంటి, నువ్వంత త్యాగం చేస్తున్నావా? ఎందుకు? ఏమిటి విశేషం? ఎందుకు లేదు, నిన్న రాత్రి పిల్లలు ఆపకపోయి ఉంటే నేను పుట్టింట్లో ఉండేదాన్ని. అమ్మో, అది తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఇవాళ ఇక్కడ ఉన్నందుకు సెలబ్రేషన్స్ అన్నమాట. మీరొక్క గంట ఇలాగే నా పక్కన కూర్చొని కాఫీ పకోడీ ఎంజాయ్ చేస్తూ మీ ఫేవరెట్ న్యూస్ ఛానల్ చూడండి. ఇవాళ నేను రిమోట్ గురించి పోట్లాడను. ఏమైందండి, ఎందుకంత డల్గా ఉన్నారు? ఏం లేదు, వదిన తీసుకున్న కుంకుమ బళ్ళకి ఖర్చైన డబ్బంతా అమ్మ కట్టేయమని అన్నయ్యకి చెప్పింది. అవునా? ఎంతుందేంటి మొత్తం అంతా? దాదాపు 3 లక్షలు. అమ్మో, మంచి పని చేశారు అత్తయ్య గారు. బడాయికి పోయిందిగా, ఇప్పుడు తెలిసొస్తుంది. అన్నయ్యకి అసలే వ్యవహారం తెలీదు. ఇంతకుముందు కూడా పాపం అన్నయ్యకి తెలియక మోసపోయాడు. నేనేమైనా సహాయం చేయగలనేమో వెళ్ళి అడుగుతాను. వద్దండి, ఇంటి వ్యవహారాలు వేరు. ఇంట్లో అంటే సర్దుకోవచ్చు, కానీ బయట ఏదైనా తేడా వస్తే ఆయనతో పాటు మీరు ఇరుక్కుంటారు. నా మాట వినండి, మీరిందులో పడద్దు. జయంతి, ఇంట్లో విషయాల్లో నీకు ఎప్పుడైనా అడ్డు చెప్పానా? నీకు ఇష్టం లేకుండా ఏదైనా చేశానా? ఇది బిజినెస్ విషయం, ఇందులో కల్పించుకుంటే ఊరుకో. మీ అమ్మలాగా నేను పిల్లల మీద కక్ష కట్టను రా, కక్ష కట్ట. ఇన్నాళ్ళకి ఇంకో వజ్రపాటి నా వల్ల పడ్డాడు. ఈ కుటుంబాన్ని ముంచే అవకాశం మాత్రం అస్సలు వదులుకోకూడదు. అన్నయ్య, అటు మీతో కొంచెం మాట్లాడాలి అన్నయ్య. చెప్పు నాగు. నీతో ఒంటరిగా మాట్లాడాలి. సరేరా, మీ ఇద్దరు అన్నదమ్ములు, మీరు మాట్లాడుకున్నప్పుడు మధ్యలో పరాయణ నేను ఎందుకు చెప్పండి? సరే. బాబాయ్ బాబాయ్, నువ్వు పరాయవాడు ఏంటి బాబాయ్? నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. చెప్పు నాకు, ఏంటి విషయం? అది కాదన్నయ్య, అది ఏంటంటే నేను... ఏంటి దెప్పి పొడుద్దామని వచ్చావా? అన్నయ్య నిన్ను ఉండమన్నాడు కానీ మధ్యలో మాట్లాడమని లేదే. వచ్చిన పనేంటి మరిది గారు? వదిన, ఆఫీస్ పని గురించి మాట్లాడటానికి వచ్చాను. అర్థమైంది, ఏంటో చెప్పు.